హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్నారు రియాలిటీ క్యాడ్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో ఆటోక్యాడ్లో ఎలిప్స్ గురించి తెలుసుకుందాం. మనకి డ్రా గ్రూప్లో ఇక్కడ రెక్టాంగిల్ కింద మనకి ఉంటుంది. సో ఈ ఎలిప్స్లో ఈ యారో మార్క్ క్లిక్ చేస్తే మీరు చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం మనం ఈరోజు. సెంటర్ తీసుకుందాం. సెంటర్ ఎలిప్స్. సో మనం చూడండి, ఇక్కడ స్పెసిఫై ది సెంటర్ పాయింట్ ఆఫ్ ది ఎలిప్స్ ఉంటుంది. సో సెంటర్ పాయింట్ ఇచ్చాం. మనకి ఎలిప్స్లో మనకు తెలిసిందే మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ ఉంటుంది. సో F8 మనం ఆన్ చేసాం. సో మేజర్ యాక్సిస్ మనం ఇస్తున్నప్పుడు మేజర్ యాక్సిస్ వచ్చేసి మనకి ఒక 20 ఎంటర్. మైనర్ యాక్సిస్ వచ్చేసి మనకు ఒక 5 ఎంటర్. సో మనం ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం సెంటర్ పాయింట్ ఇచ్చాం, రైట్ సైడ్కి లెంత్ ఇచ్చాం మైనర్ యాక్సిస్. సో మనకి ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ క్రియేట్ అయిపోయింది సేమ్ లెంత్తో. ఇటు కూడా మనం ఒక 5 ఇచ్చాము. సో యాక్సిస్ లైన్ నుంచి టాప్ 5, బాటమ్ 5 అనేది ఫామ్ అయింది. ఇది ఎలిప్స్, సెంటర్ ఎలిప్స్. ఇక సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి యాక్సిస్ అండ్ ఎండ్ పాయింట్. ఈ యాక్సిస్ అండ్ ఎండ్ పాయింట్ అని చూద్దాం ఒకసారి. ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ లెంత్ వచ్చేసి మనకు ఒక 30 ఉండాలనుకున్నాం. ఒక 30 ఎంటర్. మైనర్ యాక్సిస్ సేమ్ మళ్ళీ 5 ఇద్దాం. సో ఇక్కడ చూడండి, మనం లెంత్ ఎంత అయితే ఇస్తామో అంతే ఉంటుంది. ఇది యాక్సిస్ని బేస్ చేసుకుని వస్తుంది, ఇది సెంటర్ని బేస్ చేసుకుని వస్తుంది. మనం వన్ సైడ్ ఇస్తే అదర్ సైడ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అది. సో ఇది ఏమి అలా తీసుకోదు, మనం ఎంత అయితే లెంత్ ఇస్తామో అంత లెంత్ తోటి ఇది ఫామ్ అవుతుంది. ఇది యాక్సిస్ అండ్ ఎండ్ పాయింట్. సో ఇది సేమ్ అలాగే ఎలా డ్రా చేయొచ్చు అంటే, ఒక లైన్ కామెంట్ తీసుకున్నాం. ఒక లైన్ కామెంట్ ఒక 20 లైన్ తీసుకున్నాం. ఒక 20 లైన్ మీద మనకి ఎలిప్స్ అనేది డ్రా అవ్వాలంటే మనం ఈ సెకండ్ ఆప్షన్ యాక్సిస్ తీసుకుంటాం. సెకండ్ ఆప్షన్ తీసుకుని మనం ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్కి సెకండ్ పాయింట్కి ఎలిప్స్ అనేది స్టార్ట్ అయింది. మనకు ఒక మైనర్ యాక్సిస్ వచ్చి 6. సో ఇలా ఫామ్ అవుతుంది. ఇది ఎలిప్స్ సెకండ్ ఆప్షన్. ఎలిప్స్లో సెకండ్ ఆప్షన్ యాక్సిస్ అండ్ పాయింట్. ఇక థర్డ్ ఆప్షన్కి వచ్చేసరికి హెరికల్ ఆర్క్. ఈ హెరికల్ ఆర్క్ అంటే ఏంటి చూద్దాం. హెరికల్ ఆర్క్ క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ ఇలా వస్తుంది. స్పెసిఫై ది యాక్సిస్ అండ్ పాయింట్ ఆఫ్ హెరికల్ ఆర్క్. ఫస్ట్ ఎండ్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్. 10 మైనర్ యాక్సిస్ వచ్చేసి 10 ఎంటర్. సో మనం ఇక్కడ చూడొచ్చు ఆర్దో ఆన్లో ఉంది. ఆర్దో ఆన్లో ఉంటే మీరు ఆఫ్ చేయండి. F8 ఆర్దో ఆఫ్ అయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆర్దో ఆఫ్. ఇక్కడ ఏమంటుందంటే స్పెసిఫై ది స్టార్టింగ్ యాంగిల్. స్టార్టింగ్ యాంగిల్ వచ్చేసి మనకు ఒక 270 దగ్గర మనకి ఎలిప్స్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. మనకి ఎంత యాంగిల్తో కావాలో అంత యాంగిల్తో మనం ఈ ఎలిప్స్ అనేది డ్రా చేయొచ్చు. సో ఈ ఎలిప్స్లో మనకి సమ్ యాంగిల్తో ఆర్క్ టైప్ రావాలంటే మనం ఈ ఆప్షన్ అనేది, లాస్ట్ ఆప్షన్ అనేది వాడతాం. సో మళ్ళీ చూడండి, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, యాక్సిస్ వచ్చేసరికి మనకు ఒక 10 మైనర్ యాక్సిస్. మనకు ఇప్పుడు ఆర్క్ ఇక్కడే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఎండ్ అవ్వాలి. ఇదిగో చూడండి, మనకి ఎలా అంటే ఫామ్ అవుతుంది. ఈ ఎలిప్స్లో మనం చూసుకుంటే ఈ ఎరికల్ ఆర్క్ క్లిక్ చేసినట్టు మీకు ఇక్కడ ఆప్షన్ ఒకటి కనపడుతుంది మళ్ళీ, సెంటర్ అని. సో ఈ ఎరికల్ ఆర్క్ అనేది సెంటర్ని బేస్ చేసుకుని కూడా డ్రా చేయొచ్చు. ఈ సెంటర్ని బేస్ చేసుకుని డ్రా ఎలా చేయాలో చూద్దాం. సెంటర్ క్లిక్ చేసాం. సో ఫస్ట్ మనం ఫస్ట్ ఎలా డ్రా చేసామో అలాగే సేమ్. సో ఫస్ట్ పాయింట్, ఇది సెంటర్ పాయింట్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఇదిగో చూడండి, సేమ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా మనకి సేమ్ లెంత్ అనేది వస్తుంది. మైనర్ యాక్సిస్ వచ్చేసి మనకు ఒక 10 ఇద్దాం. యాంగిల్ వచ్చేసి మనకు ఒక 90 degrees నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇవి చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఎంతవరకు ఎండ్ అవ్వాలి అంటే 270 దగ్గర ఎండ్ అవ్వాలి. 270
చూడండి ఇక్కడ ఎండ్ అయింది. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఎలిప్స్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.